ఓ హీరో 100 కోట్ల పారితోషికం తీసుకుంటాడని తెలుగు ప్రేక్షకులు ఏనాడైనా ఊహించారా? కానీ ఈ రోజుల్లో ఈ మార్కు చేరుకున్న హీరోలు ఎంతో మంది కనిపిస్తారు. ప్రభాస్ ఇప్పటికే 100 కోట్ల హీరో అయిపోయాడు. వారణాసి కోసం మహేష్ బాబు లాభాల్లో వాటా అందుకోబోతున్నారు. ఆ అంకే 100 కోట్లని దాటే అవకాశం కూడా ఉంది. పుష్ప తర్వాత అల్లు అర్జున్ రేంజ్ కూడా మారిపోయింది. ఇప్పుడు రామ్ చరణ్ కూడా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయారు. RRR తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. తన క్రేజ్, రేంజ్ అన్ని మారిపోయాయి. గేమ్ చేంజర్ ఫ్లాప్ అయినా సరే ఆ ఎఫెక్ట్ చరణ్ పై పడలేదు. పెద్దీకొస్తున్న హైప్, ఆ సినిమా క్రియేట్ చేస్తున్న బిజినెస్ ఇందుకు సాక్ష్యం. ఈ సినిమా కోసం చరణ్ 120 కోట్ల వరకు పారితోషికం అందుకున్నారని టాక్. చరణ్ కెరీర్ లో అందుకున్న అత్యధిక పారితోషికం కూడా ఇదే. పెద్ది తర్వాత సుకుమార్ తో ఓ సినిమా చేయబోతున్నారు చరణ్. అందుకోసం మరో 20 కోట్ల వరకు అదనంగా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అంటే అటు ఇటుగా 140 కోట్లన్నమాట. పెద్ది సినిమా ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుంది. ఓ ఐటెం సాంగ్ తో పాటు కొంచెం టాకీ పార్ట్ కూడా పూర్తి చేస్తే చాలు. జూన్ లో ఈ సినిమాని విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించేసింది. అయితే డేట్ ఇప్పటి వరకు ఫిక్స్ చేయలేదు. జూన్ 4న టాక్సిక్ రాబోతుంది. ఆ సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ టాక్సిక్ రాకపోతే ఆ డేట్ నే పెద్ద ఫిక్స్ చేసుకునే అవకాశం కూడా పుష్కలంగా కనిపిస్తోంది.